ఈరోజు కోఆప్షన్ నామినేషన్లు వేయడానికి మేము మా చైర్మన్ కౌన్సిలర్లు అభ్యర్థులు అందరం కలిసి కమిషనర్ ఆఫీస్కి పోవడం జరిగింది. అక్కడ ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఆయన ఎక్కడ అప్లికేషన్ తీసుకోవాలనో ఎక్కడ తీసుకోకూడదో కూడా తెలియకుండా వాళ్ళ ఆఫీసులో కూర్చున్నారు. ఎక్కడ తీసుకోవాలి అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వాలంటే ఆ 7వ ఇచ్చిపోమనని కమిషనర్ మా వాళ్ళతో అన్నాడు. అయినా ఆఫీసులో పోయి మేము అక్కడ కూర్చుంటే వచ్చినాడు. అక్కడికి వచ్చి ఇచ్చేయండి అప్లికేషన్లు అన్నాడు. ఏమిటి సార్ సరిగా లేదు, మీ బిహేవింగ్ బాగాలేదని చైర్పర్సన్ అడిగింది. అంటే ఏం చేయాలమ్మా, మీకేమైనా రథం పట్టాలా, మీకేమన్నా ఇది స్వాగతాలు పడాలా అని అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే మా 7వ వార్డు కౌన్సిలరు విజయభాస్కర్, ఏం సార్ సరిగా మాట్లాడండి, మేము బాడీ కమిటీ మేము కౌన్సిలర్లము చైర్మన్లని అలాగేనంటే నువ్వేందిరా మాట్లాడేది మాది కొడక అని అసభ్యంగా మాట్లాడినాడు. విజయభాస్కర్ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. మమ్మల్ని కూడా హెచ్చరించకపోతే మీ బిహేవింగ్ బాగాలేదని చెప్పినాము. బాగాలేదంటే ఆయనగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను ఇంతే, నాది ఇదే, నేను జడ్చర్ల ఎమ్మెల్యేకే మాటినలేదు, మీకేం మాటినేది జడ్చర్ల ఎమ్మెల్యే, అందుకే నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినాడని మా వాళ్ళతో అనడం జరిగింది. ఇంకా ఆయనతోనే మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. చాలా అక్రమాలకు పాల్పడుతున్నాడని మేము ఒకసారి మొన్న కౌన్సిల్ మీటింగ్లో అడగడం జరిగింది. ఆయన ప్రతిదానికి విసుక్కోవడం, రాజరిక పోకడం ఉంది. రాజులు అక్కడ ఆయన ప్రవర్తించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రజల సేవకు అధికారి అట్లాంటి బిహేవింగ్ మంచిది కాదని మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. ప్రజాపాలనలో ఆ రోజు పోయినప్పుడు కూడా కుర్చీలు లేవు, గవర్నమెంట్ ప్రోగ్రాంల బ్యానర్ లేదు, గవర్నమెంట్ ప్రోగ్రాంల మైక్ లేదు, బయటనే నిలబెట్టించి మమ్మల్ని ఇంతకుముందు అవమానపరచడం జరిగింది. అప్పుడే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా ఆయనకి అదేం పట్టడం లేదు. ఇబ్బందికరమైన ఇబ్బందికరమైన ప్రవర్తన ఆయనది ఉంది. మాకేం ఆయనతో శత్రుత్వం లేదు, మేము ఆయన పగన మాకేమన్నా అధికారి వచ్చినాడు పని చేయాలని అనుకుంటాము. పని చేయమంటే ఆయనకి నచ్చడంలే. ఎంతసేపు ఉన్నా పైసలు మందితోనే డబ్బులు తీసుకుందాం అనేది మాత్రం బాగా ఎక్కువ ఉన్నట్టు ఉంది. అది మేము ఇంతవరకు ఏ అధికారిని మేము ఇలా అనలేదు, అనం కూడా. అడిగితే ఎదురు తిరిగే తత్వం ఉంది ఆయనది. ఎదురు తిరిగి ఆయన లేని అమ్మండాలు మా మీద వేస్తున్నాడు. అది ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, ఇంతకుముందు పనిచేసిన అధికారులకు తెలుసు మేము ఎట్లాంటి వాళ్ళము, ఎలా పనిచేసినామని. మేము నా 20 ఏళ్ళు సర్పంచ్ ఉన్నాము, జెడ్పీటీసీ ఏపీపీలు ఉన్నాము. అధికారులు మాకు బాగా సహకరించినారు, పనిచేసినారు. మేము కూడా వాళ్ళని అట్లాగే గౌరవించినాం. అధికారులను గౌరవిస్తాం, కానీ ఈయన రాజరికంలో అక్కడ పోకడపోతున్నాడు కాబట్టి మేము గౌరవించలేకపోతున్నాం. అగౌరవపరుస్తుంటే మేము ప్రశ్నించేదానికి మా మీద లేని అమ్మాడాలు చెప్తున్నాం. ప్రధానంగా 60 మందితో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాడని ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నారు. మేము 30 మందితోన 3 జీపులు పోయినాము. మేము నామినేషన్ వేయడానికి పోయినాం. ఆడ ఎటువంటి నిబంధన లేదు, ఏ అధికారి లేరు. ఆడ ఎటువంటి నిబంధన లేకుండా ఎంతమంది పోతే ఒకరో ఇద్దరు రావాలనేది కండిషన్ లేదు, చెప్పేట్టు అధికారి కూడా లేడు. అలాంటప్పుడు అందరం పోయినాం, తప్పేముంది? మేము పోవడానికి వద్దనేది అధికారిని కానిస్టేబుల్లో లేకుంటే వాళ్ళ మున్సిపల్ సిబ్బందిని పెట్టి అడ్డగించుకొని ఒకరో ఇద్దరు పోవాలనాలా. ఆయన కూడా సీట్లో ఉండాలా. మేము పోయినాక ఆయన సీట్లో వచ్చి మీరు అందరూ 30 మంది రాకూడదంటే మేమేం చేస్తాం? ఆల్రెడీ ఆయన అప్పుడు అనలేదు రాకూడదని కూడా, తర్వాత చెప్పినాడు. మేము వచ్చినాక ఈ ఘర్షణకు సంబంధించి 30 మంది వచ్చినారు అని చెప్పినాడు. అక్కడ మాకు ఇంతమంది పోవాలని అధికారులు ఆయన చెప్పలేదే.
ఆడ ఎవరు కూడా అధికారి చెప్పలేదు కదా, ఎవరు అడ్డగించలే, ఏ ఆఫీసర్ కూడా సరిగా లేడు, కమిషనర్ కూడా సరిగా లేడు. మేము పోయినాక 15 నిమిషాలకు వచ్చినాడు దరఖాస్తు తీసుకోవడానికి. ఏముంది 30 మంది పోకూడదని ఉంది. ఒకరిద్దరే రావాలని నువ్వేం నిబంధన చెప్పినావా, నోటీస్ ఇచ్చినావా, ఆడ అధికారులను పెట్టినావా, అధికారులను తీసుకోవడానికి అప్లికేషన్ తీసుకోవడానికి ఏమన్నా ఆడ బోర్డు పెట్టావా, సరైన వసతులు పెట్టినావా? ఏమీ లేదు. మేము ఎవరు లేరు, పోయినాం. వచ్చినావు 15 నిమిషాల తర్వాత వచ్చినావు అంటే ఫిర్యాదు మేము పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టినాం ఆయన మీద. ఇట్లా కౌన్సిలర్ నుండి చైర్మన్ తిట్టినాడని మేము కేసు కూడా పెట్టడం జరిగింది.